హలో ఆల్, నేను మీకు ఈరోజు గుమ్మడికాయ హల్వా ఎలా చేయాలో చూపిస్తాను. గుమ్మడికాయని ఇలా పీసెస్గా కట్ చేసుకోవాలి. తొక్కతో పాటే విత్తనాలు తీసేసుకొని కొన్ని వాటర్ పోసుకొని 3 విజిల్స్ వచ్చే వరకు మనం ఉడికించుకోవాలి. లోపు మనం ఏం చేయాలంటే ఒక గ్లాస్ ఆఫ్ రవ్వలో ఒక గ్లాస్ పంచదార వేసి కొంచెం నెయ్యి వేసి వేపుకోవాలి. తర్వాత ఈ స్మాష్ అయిన గుమ్మడికాయలో నుంచి అదంతా పల్ప్ అంతా తీసేసుకోవాలి. వేరే గిన్నెలో నూనె వేసుకొని ఈ పల్ప్ తీసుకున్నాం కదా అదంతా వేసి బాగా వేయించుకోవాలి. బాగా నెయ్యి స్మెల్ అనేది మనకి రావాలి. ఆ లోపు కొన్ని యాలుక్కాయలు తీసుకొని కొంచెం పంచదార వేసుకొని మిక్సీ వేసుకుందాం. ఆ వేసుకున్న దాన్ని ఇప్పుడు మనం వేగుతుంది కదా, ఆ వేగుతున్న గుమ్మడికాయ పల్పులో ఇది వేసేసుకొని బాగా వేయించుకోవాలి. ఎంత వేగాలి అంటే ఆ స్వీట్నెస్ అనేది మనకు తెలియాలి. దాంట్లో ఉన్న నెయ్యి అనేది పైకి రావాలి. అలా వేయించుకోవాలి. బాగా అలా వేగుతున్నప్పుడు మనం ఒక గ్లాస్ ఆఫ్ మిల్క్ పోసుకోవాలి. ఎందుకంటే ఒక గ్లాస్కి 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోయాలి. ఒక గ్లాస్ మిల్క్ పోసాను కాబట్టి రిమైనింగ్ 2 ఏమో వాటర్ పోసేసుకుంటున్నాను. పోసేసుకున్నాక బాగా మరగాలి. మనకి ఎంత మరగాలి అంటే బబుల్స్ వచ్చి కొంచెం ఉడికేలాగా బాగా కలుపుకోవాలి. ఏంటంటే గుమ్మడికాయ చాలా హెల్తీ. నాకు ఎలా చేయాలో తెలియక నేను స్వీట్లా ట్రై చేశాను. ఎలాగూ మనం కేసరి చేసుకుంటాం కదా, ఆ టైప్లో ఇలా ట్రై చేశాను. ఈ ఉడుకుతున్నప్పుడు మనకు వేయించుకున్న రవ్వ పంచదార కలిపి వేయించాం కదా, అది దీంట్లో వేసుకొని కలుపుకోవాలి. మీరు ఎలా వేసినా కానీ ఉండలైతే కట్టదండి, పోసేసుకోవచ్చు ఆటోమేటిక్గా. ఇలా బాగా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఎలా అంటే మనకి దగ్గరగా అయ్యి మనకి రవ్వ కేసరి ఎలా వస్తుంది బొంబాయి రవ్వతో, అలా వచ్చిన దాకా వేసుకోవాలి. నేను మధ్యలో ఏమీ యాడ్ చేయలేదు. మా పిల్లలు తినరని చెప్పి మీరు డ్రై ఫ్రూట్స్ అవన్నీ యాడ్ చేయొచ్చు. చాలా బాగా కుదిరింది. మీరు ట్రై చేసి ఎలా కుదిరిందో చెప్పాలి.